ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? ఇక సమ్మక్క సారక్క దీవెన వల్ల అయితే అందరూ మంచిగా పోయి జాతర అయితే మస్తు చేసిండ్రు మేడారంలో. ఇక అందరు మంచిగున్నారని అనుకుంటున్నా కానీ ఇక నాకు దోస్తు పరిచయం అయ్యిండు ఒక సంవత్సరం కింద. ఇక తెలుసు కదా దోస్త్ అంటే మన హిందూ దోస్తే, కానీ హిందూ పుట్టినోడే, కానీ ఆడు మతం మారిండు అన్నట్టు. ఇక మతం మారి మన హిందూ దేవతల్ని బాగా తిడతాండు, నాకు మెసేజ్లు పెడతాండు వాట్సాప్లల్లో. ఇక మెసేజ్లన్నీ మీకు రేపటి నుండి యూట్యూబ్లో డిస్ప్లే కూడా చేస్తా. ఒక్కొక్క మెసేజ్కి ఏమనేది మన హిందువులందరూ జాగ్రత్తగా దాన్ని చూడాలి. చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ల కోసం, లైక్ల కోసం కాదు, హిందూ తత్వం ఎట్లుంటుంది అనేది వాడికి చూపించాలి. ఇప్పుడు గొర్రెలు అంటే ఇక ఎన్నిసార్లు చెప్పినా గొర్రెలు గొర్రెలే. ఇక మీకు కూడా తగులుతుంటారు కనుక గొర్రెలు. ఇక ఈడైతే డిఫరెంట్. ఇక మన హిందూ మీ గుళ్ళ మీద బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయి? సరస్వతి దేవుడు బ్రహ్మదేవుడితోటి సంసారం చేసినట్టు ఏమేమో మాట్లాడుతాడు. మరి ఇట్లా మాట్లాడితే తప్పు కదా. మన పవర్ ఎంతో ఇట్లా చూపించాలా. మీరు రేపటి నుంచి